ఫైనల్లీ ఇలా అయితే రెడీ అయింది అనమాట. త్వరగా రెడీ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అయింది. ఇక్కడ డెకరేషన్ ఏమీ అవ్వలేదు అనమాట. ఇక్కడ చీకటి అయిపోతుంది కదా, ఫోటోస్ దిగాలి అనేసి త్వరగా రెడీ అయిపోయింది. సో బ్లాక్ సైడ్ ఎలా ఉన్నాను అన్నది కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికి అయితే ఇది ఎక్కడ వాళ్ళు అక్కడికైతే వెళ్ళిపోయారు అనమాట. ఇంకా వంటకి హెల్ప్ చేసి మళ్ళీ రెడీ అవ్వడానికి అయితే వెళ్ళారు. ఇంకా రెడీ చేసి అందరూ అయితే వస్తారనమాట. అందరికంటే ముందు నేను రెడీ అయిపోయాను. సో ప్రస్తుతానికి అయితే ఇది చూస్తూనండి. ఇంకా రెడీ అయ్యి కిందకు వచ్చేసరికి కాస్త చీకటి అయిపోయింది అనమాట. అందుకే ఇంకా క్లారిటీగా అయితే ఈ వీడియో రాలేదు. ఏదో చేద్దాం అనుకున్నాను. ఇంకా రీల్స్ అయిపోయి వీడియోస్ ఫోటోస్ అన్ని అయిపోయి ఇంక ఇప్పుడు ఇక్కడ వచ్చేసి డెకరేషన్ అయితే చేస్తారండి. ఇవ్వండి ఇంతమంది అయితే హెల్ప్ చేస్తూ ఉన్నారు. పాపం వైషు వస్తే చాలు వీళ్ళిద్దరైతే ఫుల్గా ఆడుకుంటారు వైషుతోని. ఏదో ఒక విధంగా తనని ఏడిపించాలనేసి చూస్తారనమాట. ఇద్దరు కలిసి ఒకటైపోయి ఇంకా వైషు అంటది ఇంకొకసారి మీ ఇంటికే రాను మామయ్య అనేసి అంటది అనమాట. అంతలాగా వీళ్ళు విసిగించేస్తారు. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ డెకరేషన్ గురించి ఇంతమంది హెల్ప్ చేస్తున్నారు. ఇదిగోండి బెలూన్స్ సగం పోయాయి, సగం ఉన్నాయి. మేము డెకరేషన్ చేస్తున్న టైంకి ఒక 7:30 ఇలా అయ్యింది అనుకుంటాను. అంటే వంటలు అయితే 5కే అయిపోయాయి. ఇంకెవరింటికి వాళ్ళు వెళ్ళారు కదా, వాళ్ళు వచ్చేసరికి ఇంకా 7:30, 8 ఇలా అయ్యింది అనమాట. ఎందుకంటే మా గురించి గిఫ్ట్లు కూడా తీసుకొని వచ్చారు అందుకనేసి అనుకుంటా. మేబీ ఆల్రెడీ షార్ట్ వీడియోలు అయితే పెట్టాను కదా, ఇంకా ఈ లాంగ్ వీడియో ఇంకెప్పుడు పెడతారు, వచ్చే సంవత్సరం పెడతారా అనేసి అడుగుతున్నారంటే అసలు నిజంగా చెప్పాలంటే నాకు ఎడిట్ చేయడానికి కూడా టైం దొరకట్లేదండి అసలుకి. అంటే ఎడిట్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు ఏంటో. అంటే రెగ్యులర్గా ఈ వీడియోస్ ఎడిటింగ్ అంటే అలాగా అలవాటు అయిపోతుంది. కానీ గ్యాప్ ఇచ్చి చేయడం వల్ల ఏంటంటే ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట. సగం ఎడిట్ చేస్తున్నాను, మళ్ళీ వెనక్కి వెళ్ళి వేరే పని చూసుకుంటున్నాను, మళ్ళీ వస్తున్నాను. ఆ విధంగా కాస్త లేట్ అవుతుంది అనమాట. కాస్త కాదనుకోండి, కాస్త అంటే మళ్ళీ తిట్టేయగలరు, కొంచెం ఎక్కువే లేట్ అవుతుంది. ఇంకా ఒక 3-4 వీడియోస్ ఉన్నాయి. దాని తర్వాత ఇంకా నేను రెగ్యులర్గా ఎప్పటికప్పుడు అయితే అప్డేట్ ఇవ్వడానికి అయితే మ్యాక్సిమం నేను ట్రై చేస్తానండి. మీరు అన్నది కరెక్టే, ఇది June 12th వీడియో. ఇప్పుడు నేను పెడుతున్నది వచ్చేసి July 1st చాలా అంటే చాలా లేట్ అయింది. కానీ నెక్స్ట్ టైం నుంచి అలా అయితే చేయనండి, ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇంకా ఇక్కడ అందరైతే వచ్చేసారనమాట. ఇంకా కేక్ అయితే తీసుకొని వచ్చేసారు. ఈ విధంగా అయితే సింపుల్గా డెకరేషన్ అయితే చేసామండి. అంటే వైషు బాగా హెల్ప్ చేసింది అనమాట డెకరేషన్లో. నేనేమో అంతగా ఏం చేయలేదు. వన్స్ అంటే నేను రెడీ అవ్వక ముందే ఏదైనా సరే చెయ్యాలి అనేసి అనుకుంటాను పని. వన్స్ రెడీ అయితే మాత్రం అసలు నాకు చేయబుద్ధి అయ్యేదనమాట. ఇంక ఇక్కడ నేను ఎందుకు అంత ఫుల్గా నవ్వుతున్నానంటే ఇక్కడ వీళ్ళందరూ అలవాట్ల పొరపాటు హ్యాపీ యానివర్సరీ అనబోయి హ్యాపీ బర్త్డే కళ్యాణి అని చెప్పేసి అరుస్తున్నారనమాట. అందుకే అంత గట్టిగా అరిచి మరీ నవ్వాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఇక్కడ నా గురించి బొక్కే అయితే తీసుకొని వచ్చారు. యాక్చువల్లీ ఈ బొక్కే మా హస్బెండ్ తెచ్చారనేసి అనుకోలేదా, వదిన వాళ్ళు తెచ్చారేమో అనేసి అనుకున్నాను అనమాట. అందుకే మా హస్బెండ్ ఇస్తున్నా సరే నేను అంత ఎగ్జైటింగ్గా ఫీల్ అవ్వలేదు, మా హస్బెండ్ తీసుకురాలేదు కదా అని చెప్పేసి. ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ బొక్కే మా హస్బెండ్ తీసుకొని వచ్చారు అని చెప్పేసి. యాక్చువల్లీ ఏంటంటే మా హస్బెండ్కి సర్ప్రైజ్లు ఇవ్వడం తెలియదు అనమాట. అంటే ఏదైనా కావాలంటే తీసుకో ఆ విధంగా అనమాట. వాళ్ళ బ్రదర్ కూడా అంతే, ఏదైనా కావాలంటే కొనేసి ఇస్తారు, కానీ మళ్ళీ సర్ప్రైజ్ అంటే వాళ్ళకి నచ్చుతుందో లేదో అన్నట్లుగా ఆ విధంగా వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వడం అంత ఇంట్రెస్ట్ చూపించారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక్కొక్కరు కేక్ అయితే తినిపిస్తున్నారు. అలాగే గిఫ్ట్లు కూడా ఈసారి మంచిగానే వచ్చాయండి. ఇంకా అన్నయ్య వదిన అయితే 2 గిఫ్ట్లు అయితే తీసుకొని వచ్చారు. సో ఈ గిఫ్ట్లు ఓపెనింగ్ వీడియో మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయగలరు. నేనైతే వీడియో తీయలేదండి, ఎందుకంటే పిల్లలు మేమందరం కలిసి ఓపెన్ చేసేసాము. ఇంకా ఒక గిఫ్ట్లో వచ్చేసి కుబేరా ఉందన్నమాట, చాలా బాగుంది. అంటే మనము కుబేరా కొనుక్కున్న దానికంటే ఎవరైనా మనకి గిఫ్ట్ ఇస్తే చాలా మంచిదంట. సో ఇంకా ఆ విధంగా ఇచ్చారనమాట. అండ్ ఇంకో దాంట్లో కంచాలు ఉన్నాయండి. మా ఇంట్లో చిన్న కంచాలు ఉంటాయి, ఇంకా అలా అని చెప్పేసి ఇంకా పెద్ద కంచాలు అయితే తీసుకొని వచ్చారనమాట. సో ఆ దాంట్లో ఆ 2 గిఫ్ట్లు అయితే ఉన్నాయి. అండ్ ఇంకా వీళ్ళిద్దరు కూడా ఇంకా మాకు కేక్ అయితే పెట్టారు. అలాగే వీళ్ళు కూడా గిఫ్ట్ అయితే తీసుకొని వచ్చారు. అంటే డెకరేషన్ చేస్తున్న టైంలో మేము బయటకు వెళ్తున్నాం అనేసి అన్నారు. ఇంకెందుకంటే కాస్త పని ఉంది అనేసి అన్నారనమాట. అప్పుడే అర్థమైంది ఏదో గిఫ్ట్ తీసుకొని వస్తున్నారు అని చెప్పేసి. సో ఇంకా అందులో వచ్చేసి ల్యాంప్ అయితే ఉందన్నమాట, అది కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు కర్ణాటక స్టైల్లో మాకు సన్మానం అయితే చేస్తున్నారండి. అంటే ఇక్కడ ఏంటంటే ఏ బర్త్డేస్కి అయినా సరే, లేదంటే పెళ్లి రోజులకైనా, ఇంకా వేరే ఏదైనా ఫంక్షన్స్కి ఖచ్చితంగా
ఖచ్చితంగా ఇలా ఈ టోపీలు పెట్టి సన్మానం చేస్తారండి. ఇంకా వాళ్ళకి అలవాటు. ఇంకా మాకైతే ఇలా చేస్తున్నసరికి సిగ్గేసేసింది. ఇంకా అలాగే చేసిన తర్వాత ఇంకా పక్కనే గిఫ్ట్ ఉండేది, అంటే వాళ్ళు తెచ్చింది ఉంది కదా అఖిల వాళ్ళు, ఇంకా వాళ్ళు గిఫ్ట్ తీసుకొని మళ్ళీ వీళ్ళు గిఫ్ట్ ఇచ్చారనమాట. అలా చాలామంది చేశారు. ఇంకా వెనక గిఫ్ట్ని తీసుకొని మళ్ళీ మాకు ఇచ్చారనమాట, జస్ట్ కామెడీ గురించి. అండ్ ఇంక ఇక్కడ మా హస్బెండ్ బొక్కే ఇచ్చేసి నాకైతే ప్రపోజ్ చేశారు. వైష్ణవి కూడా ఇంకా తగ్గేది లేదన్నట్లుగా ఇంకా అఖిల వాళ్ళు తెచ్చిన గిఫ్ట్ని మళ్ళీ ఇచ్చిందనమాట. ఇక్కడైతే ఇంకా కేక్ అయితే తినిపిస్తుంది. ఇంకా వైష్ణవ్ కూడా తెలుసు ఇప్పుడు నాకు ఏదో ఒకటి చేస్తారు రాసేస్తారని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి తప్పించుకుందాము అనేసి అనుకుంది. కానీ ఇక్కడ రాజేష్ ఎక్స్ప్రెషన్స్ ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, మెల్లిగా గమనిస్తున్నాడు వైష్ణుని. ఇంకా మెల్లిగా అలా చూస్తూ సడన్గా ఇంకా రాసేసాడు అనమాట. మా హస్బెండ్ తినిపిస్తున్న కేక్ని నోట్లో పెట్టుకోవాలన్నా కూడా భయంగానే పెట్టుకుంటుంది, ఎందుకంటే మళ్ళీ రాసేస్తాడని చెప్పేసి. అయినా సరే ఇంకా ఇద్దరు ఒకటైపోయి తనకి మొహం అంతా కూడా రాసేసారనమాట. ఇంకా వాళ్ళిద్దరితో సరిపోలేక నేను రాగానే ఇంకా నాకైతే రాసేసింది. ఇదిగోండి, అంటే నాకు కూడా అలా కేక్ రాయించుకోవడం ఇష్టమే, కానీ ఏంటంటే నెక్స్ట్ నేను ఒక రీల్ చేయాలన్నమాట మా హస్బెండ్తో. అలా అని చెప్పేసి ఇంకా ఎందుకు రాసే వైషు అని చెప్పేసి అన్నాను అనమాట. అండ్ ఇక్కడ ఇలాగా వీళ్ళైతే కేకులు అయితే రాసుకుంటే అలాగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. ఇంకా ఈ ఇయర్ అయితే మా పెళ్లి రోజు ఈ విధంగా జరుపుకున్నాం అనమాట. 5th యానివర్సరీ బాగా జరుపుకుందాం అనుకున్నాము, కానీ మరి అంత గ్రాండ్గా ఏం జరుపుకోలేదు. ఓకే, బాగా జరుపుకున్నాము, కానీ ఈసారి ఏంటంటే ఈ విధంగా జరుపుకున్నాం అనమాట. అంటే ఇది కూడా ఏం సింపుల్ కాదులేండి, బాగానే జరుపుకున్నాము. ఇంకా 10th యానివర్సరీ అంటే 4 years తర్వాత ఇంకా బాగా జరుపుకుంటాం అనమాట. ఎవ్రీ ఇయర్ ఇంకేం జరుపుకుంటామండి. పాపం ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, గోడకి సున్నం వేసినట్టు మొత్తం మొహానికి ఆ కేక్ అయితే రాసేసారు. ఇంకా ఆ కేక్ గనక ఇక్కడే ఉంటే ఉన్నదంతా అయిపోతుంది అన్నట్లుగా ఇంకా మెల్లిగా అఖిల తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసింది అనమాట. ఇంకా ఫైనల్గా కేక్ కటింగ్ అయిపోయింది, ఆడుకోవడం అయిపోయింది. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ భోజనాలు అయితే స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత ఇంకా అందరం గ్రూప్ డ్యాన్సులు కూడా చేసామండి. అంటే గ్రూప్ డ్యాన్సులు అంటే ఏదో మూవీ సాంగ్స్ కాదులేండి, డీజే సాంగ్స్ మనకు వచ్చినవి అవే కదా. ఇంక ఇక్కడ వడ్డించేస్తున్నాము. అప్పటికే లేట్ అయిపోయింది, 9-9:30 ఇలా అయిపోయింది అనమాట. అంటే మనకి వీడియోలు రెడీ అవ్వడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా లేట్ అయిపోతుంది. ఎంత త్వరగా చేద్దామన్నా సరే లేట్ అవుతుంది అనమాట. ఇంకా నార్మల్గా వీడియో లేకపోయింది అనుకోండి, వంట చేసుకోవడం, నార్మల్గా రెడీ అవ్వడం, వెళ్ళి కేక్ కట్ చేసేయడం, తినడం, ఇంతే ఉంటుంది. కానీ వన్స్ ఇంకా వీడియో అంటే ఇంకా ఒకటి తర్వాత ఒకటి చేస్తూనే ఉండాలి కదా. వండిన వంటలు చూపించాలి, ఆ తర్వాత రెడీ అవ్వడం, కేక్ కట్ చేయడం, ఇవన్నీ చూపించాలి కాబట్టి ఇంకా అలా లేట్ అయిపోతుంది ప్రతిసారి కూడా మాకు. ఇంకా అందరూ భోజనాలు చేసేసారనమాట. ఆ క్లిప్స్ కూడా నేను వీడియో క్లిప్స్ తీయలేకపోయాను. ఇక్కడ వచ్చేసి ఇంకా కాసేపు గెంతుతాం అన్నట్లుగా ఇంకా డీజే సాంగ్స్ అయితే పెట్టుకున్నాము. ఏ ఫంక్షన్లు అయినా ఏ పార్టీలు అయినా సరే ఖచ్చితంగా ఈ డీజే సాంగ్స్కి డ్యాన్స్ చేస్తేనే ఇంకా అది కంప్లీట్ అవుతుంది అనేసి నాకు అనిపిస్తుంది అనమాట. అప్పుడైతే ఇంకా నాకు స్టార్టింగ్ ఫియర్ ఉండేదన్నమాట. అంటే స్టార్టింగ్ వెళ్ళి డ్యాన్స్ చేయాలంటే కొంచెం టెన్షన్గా, కొంచెం భయంగా అలా ఉండేది. ఎందుకంటే మనకు వచ్చిన 2-3 స్టెప్లు మళ్ళీ అవి కూడా మనం సరిగ్గా వేస్తామా లేదా అన్నట్లుగా. ఇంక ఈ మధ్య ఒక 2-3 స్టెప్స్ కొంచెం ఎక్కువే నేర్చుకున్నాను కాబట్టి ఇంకా నేనే ఫస్ట్ గెంతడం స్టార్ట్ చేస్తున్నాను అనమాట, ఎలాంటి ఫియర్ లేకుండా. ఇంకా ఆ ఫియర్ కూడా పోయిందనమాట. ఇంక ఇక్కడ మేము డ్యాన్స్ చేస్తుంది కాకుండా ఇంక రాజేష్కి అయితే గుంజుతున్నాము. ఇంక రాజేష్ ఏమో నాకు రాదురా బాబు, నన్ను వదిలేయండి అనేసి అంటున్నారు. కానీ ఇంకా లాస్ట్కి అయితే చేయలేదు ఇక్కడ. ఆ తర్వాత మళ్ళీ ఇంకో సాంగ్ పెట్టండి అనేసి అన్నారు. నాకు రాదు అంటున్నాడు. ఇంకా మా హస్బెండ్ ఏమో ఇంకా చెయ్యి అనేసి అంటున్నారు అనమాట. ఇంక ఈ సాంగ్ మారిస్తే చేస్తాను అనేసి అయితే అన్నారు. ఇంకా డ్యాన్సులు కాసేపు చేసేసి ఇంకా భోజనాలు అయితే అందరము చేసేస్తున్నాం అనమాట. ఇంకా భోజనాలు చేశాక డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత ఇంకా మా తమ్ముడు అయితే సడన్గా వచ్చి షాక్ ఇచ్చాడనమాట. వాడు ఎప్పుడు అలానే చేస్తాడు. ఇంకా అదేదో ముందు వచ్చి ఉంటే కాస్త కేక్ కటింగ్ అయినా అటెండ్ అయ్యేవాడు అనేసి అనుకున్నాము. కానీ ఇంకా బస్సు లేట్ అయిపోయిందంట, వచ్చినప్పటికీ 11:30 ఇలా అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మా పెళ్లి రోజు అయితే ఈ విధంగా జరిగిందనమాట. ఇంకా ఎంత బాగా ఎంజాయ్ చేసినా లాస్ట్లో ఇది ఉండనే ఉంటుంది కదా. అంటే మొత్తం అంతా నేనేం తుడిచేయలేదులేండి, జస్ట్ వీడియో గురించి అలాగే తుడిచాను అనమాట. సో ఫైనల్లీ
పెళ్లి రోజు వీడియో కూడా పెట్టేశాను లేట్ అయినందుకు సారీ ఫ్రెండ్స్. వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. బాయ్ బాయ్.